షామీ కంపెనీ అయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళ టీవీకి సంబంధించినటువంటి సెగ్మెంట్ సిరీస్ అన్నిటినీ కూడా రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది. అంటే కొత్త మోడల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్రీవియస్లీ మీరు ఎంఐ 4A అయితే ఆ తర్వాత 4A Pro అలాగే 4X అలాగే 4X Pro సిరీస్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో హయ్యెస్ట్ ఆన్లైన్ సెల్లింగ్ స్మార్ట్ టీవీ కింద ఇది #1 బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ టీవీ సెగ్మెంట్లో చాలా కంపెనీస్ వచ్చినాయి, ఈవెన్ కాంపాక్ట్, హైసెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి కొడాక్, ఇలా చాలా కంపెనీస్ కూడా బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ టీవీస్ వైపు మొగ్గు చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే రేపు షామీ కంపెనీ అఫీషియల్గా మన ఇండియాలో షామీ వాళ్ళ సరికొత్త సిరీస్ హొరైజన్ సిరీస్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఇక రేపు లాంచ్ ఈవెంట్ అనగా ఆల్మోస్ట్ నిన్న మనకి ఒక కన్ఫర్మ్డ్ లీక్ అయితే వచ్చింది. ఒక టీవీకి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ అయితే లీక్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఈసారి వీళ్ళు మనం క్యూలెట్ టెక్నాలజీ అని అనుకున్నాం, క్యూలెట్ టెక్నాలజీతో కాకుండా వీళ్ళు ఎల్ఈడి టెక్నాలజీతోనే మన ముందుకి స్మార్ట్ టీవీస్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏమేమి సైజెస్లో మనకు తీసుకొని రాబోతున్నారు, అలాగే ఆ లీక్ అయినటువంటి స్పెక్స్ ఏంటి అనేది చూసేద్దామా. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా షామీ కంపెనీ ఈ హొరైజన్ సిరీస్ అనౌన్స్ చేసిన వెంటనే నేనైతే క్వాంటమ్ డాట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని తీసుకొస్తాను అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ ఈసారి వచ్చేటువంటి టీవీలు కూడా మనకి క్వాంటమ్ డాట్ టెక్నాలజీస్ అయితే కాదు. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్లో వీళ్ళు 2019లో అనుకుంటా చైనాలో ఎంఐ 5 సిరీస్ 5 Pro సిరీస్ని అయితే అనౌన్స్ చేశారు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కింద. అలాగే 5 సిరీస్ కింద ఎల్ఈడి టెక్నాలజీస్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఈసారి క్వాంటమ్ డాట్ టెక్నాలజీ మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకున్నాం, కానీ సో ఇదైతే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అయితే కాదు అనేటువంటి ఒక స్పష్టత అయితే వచ్చింది. ఏదైనా దీనికి సంబంధించినటువంటి 100% ఎష్యూరెన్స్ మనకు కావాలంటే రేపటిదాకా వెయిట్ చేస్తే అఫీషియల్గా తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ స్ట్రాంగ్ లీక్స్లో మాత్రం ఇది క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కాదనే తెలుస్తుంది. ఇది కూడా మనకి ఎల్ఈడి టెక్నాలజీలో జస్ట్ ఏ రిఫ్రెష్మెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 4X Pro సిరీస్ కావచ్చు, 4X సిరీస్ కావచ్చు, 4A సిరీస్ కావచ్చు, రిఫ్రెష్మెంట్ అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నవంబర్ అలాగే మనకి అక్టోబర్, సెప్టెంబర్లోనే మనకి ఎక్కువగా ఫెస్టివ్ సీజన్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని పర్చేజ్ చేస్తాం. ముఖ్యంగా టీవీలు అలాగే ఏసీలు లేదన్నట్లయితే రెఫ్రిజిరేటర్స్ ఎక్కువగా కొంటాం. కాబట్టి ఈ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అయితే దీంట్లో మనకు టోటల్లీ 32 ఇంచెస్ నుంచే స్టార్ట్ చేసుకొని 65 ఇంచెస్ దాకా టోటల్ అన్ని సెగ్మెంట్స్లోనూ ఈ స్మార్ట్ టీవీస్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంట్లో 43 ఇంచెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి. దీంట్లో ఆర్మ్ కోర్టెక్స్కి సంబంధించినటువంటి A53కి సంబంధించినటువంటి ప్రాసెసర్, అంటే కోర్స్తో డిజైన్ చేసినటువంటి క్వాడ్ కోర్ ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట, విచ్ కమ్స్ విత్ 1 GB ఆఫ్ ర్యామ్ అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి. ఇక దీంట్లో వచ్చినప్పటికీ మనకి ఫుల్ హెచ్డీ అంటే 43 ఇంచెస్లో మేబీ వీళ్ళు 50, 55, 65లో అల్ట్రా హై డెఫినేషన్ 4Kతో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ 43 ఇంచెస్కి సంబంధించి స్మార్ట్ టీవీ ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 10+10 అంటే టోటల్లీ 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ అయితే మనకి ఇవి ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందంట. కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో టోటల్లీ మనకి 3 HDMI పోర్ట్స్తో పాటు ఒక AV పిన్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎథర్నెట్ పోర్ట్తో పాటు మనకి 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. అండ్ అట్ ద సేమ్ టైం ఆప్టికల్ ఆడియో కూడా అవుట్పుట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Android 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడంతో పాటు ఫర్దర్ వచ్చేటువంటి మరొక 2 అప్డేట్స్కి ఇది సపోర్ట్ చేయడంతో పాటుగా వీళ్ళ ఓన్ కస్టమ్ యూఐ అయినటువంటి ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ 3తో రావడం మరొక విశేషం. ప్యాచ్వాల్ మనందరికీ తెలిసిందే, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్మార్ట్ టీవీస్కి అలాగే ఆల్రెడీ ఇప్పుడు లాంచ్ అవబోతున్నటువంటి స్మార్ట్ టీవీస్కి వీళ్ళు చూపిస్తున్నటువంటి అతి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే క్వాంటెన్షియల్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అని కూడా మనం అనుకోవచ్చు. సో మచ్ మోర్ ఆప్టిమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అండ్ అట్ ద సేమ్ టైం క్విక్ అవేక్ బటన్ తోటి, అంటే డైరెక్ట్గా మీరు టీవీ ఆన్ చేసినప్పుడు సాధారణంగా షామీ టీవీలు కొంచెం లేట్గా బూట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వాటిని రికవర్ చేయడం కోసం వీళ్ళు వచ్చినప్పటికే క్విక్ వేకప్ బటన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో దీన్ని ఆప్టిమైజ్ చేస్తూ మన ముందుకు తీసుకొని రావడంతో పాటుగా బేసిక్గా వీళ్ళు డిజైన్ని కాన్సన్ట్రేట్ చేశారు. ఈసారి హొరైజన్ ల్యాప్టాప్స్ అయితే మన ముందుకు వచ్చినాయి. సో ఈ హొరైజన్ ల్యాప్టాప్స్ ఏవైతే చాలా థిన్ బెజల్స్ తోటి, అంటే ఆల్మోస్ట్ బెజల్లెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు.
చూడొచ్చు. సేమ్ డిజైన్ తోటి ఈ స్మార్ట్ టీవీస్ కూడా మన ముందుకు రాబోతున్నాయి. అందుకే వీటిని హొరైజన్ సిరీస్ అని చెప్పి మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక ఈ స్మార్ట్ టీవీస్ అన్నిటిలోనూ రీసెంట్గా వీళ్ళు ఎంఐ టీవీ బాక్స్లోను అలాగే ఎంఐ ఫైర్ టీవీ స్టిక్లో ఏదైతే మనం చూసామో డేటా సేవింగ్ మోడ్, అదే ఫ్యూచర్ని వీళ్ళు ఇందులో కూడా తీసుకొస్తున్నారు. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ డేటా ఖర్చుతోటి మనం ఎక్కువ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అయితే చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈసారి మొబైల్ పర్సనల్ హాట్స్పాట్ మీద కూడా మనకి స్మార్ట్ టీవీస్ కనెక్ట్ అయ్యి OTT కంటెంట్ ప్లాట్ఫామ్ చూసినా ఆశ్చర్యపడాల్సిన లేదు. వీటితో పాటు అరౌండ్ 5000+ యాప్స్ని కూడా మనము అఫీషియల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక ఎగ్జిస్టింగ్ ఉన్న మోడల్స్కి వీటికి ఉన్నటువంటి తేడా ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని డిజైన్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేస్తూ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్, ఆల్మోస్ట్ 0 బెజల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటు క్విక్ అవేక్ బటన్ని అలాగే సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్తో పాటు డేటా సేవింగ్ మోడ్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అంతే, మిగతా ఆల్మోస్ట్ స్పెక్స్ అన్నీ కూడా మనకి సేమ్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ 32 ఏదైతే ఉందో హెచ్డి రెడీ టీవీ కింద, అలాగే 43 ఏదైతే ఉందో ఫుల్ హెచ్డి టీవీ కింద, అలాగే 50, అలాగే 55, అలాగే 65 ఈ మూడు కూడా మనకి అల్ట్రా హై డెఫినేషన్ 4K స్మార్ట్ టీవీస్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 50 ఇంచెస్ ఒకటే డౌట్, లేదన్నట్లయితే 4 టీవీలు అయితే కన్ఫర్మ్. సో ఫైనల్లీ వీళ్ళైతే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ స్మార్ట్ టీవీస్ అయితే తీసుకొని రావట్లేదని స్ట్రాంగ్ లీక్స్ అయితే వచ్చేసినాయి. సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను క్వాంటమ్ డాట్ టెక్నాలజీ గురించి. అన్ఫార్చునేట్లీ ఇవైతే రావట్లేదు. ఇక వీటికి సంబంధించినటువంటి ప్రైజింగ్ సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే నా గెస్ ప్రకారం 32 ఇంచెస్ వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 12,999 అంటే 13,000 రూపాయలకి, అండ్ అట్ ద సేమ్ టైం 43 ఇంచెస్ ఇందాక నేను మీకు చెప్పినట్లు సుమారుగా 19,999, అలాగే 50 ఇంచెస్ వచ్చేటప్పటికి సుమారుగా 27,28,000 రూపాయలకి, అలాగే 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ సుమారుగా 33,000 రూపీస్కి, అలాగే 65 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ అరౌండ్ 45,000 రూపీస్కి తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్, రేపు షావమీ కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేయబోయేటువంటి స్మార్ట్ టీవీస్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ లీక్డ్ డీటెయిల్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.